ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ గణతంత్ర రోజు యొక్క శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నాం. Dear children of God, we bring greetings in the name of our Lord Jesus Christ. We wish you a happy Republic Day. భారతీయులుగా మనం జన్మించినందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. We should give thanks to the Lord as we are born as Indians. మన స్వాతంత్ర యోధులకు మన హృదయం అంతరంగం నుంచి ఎంతో వందనాలు చెప్పడానికి మనం బాధ్యులై ఉన్నాము. We are responsible to give our heartfelt thanks to all the freedom fighters who fought for us. స్వాతంత్ర వీరులు ఎంతో కష్టపడి తన యొక్క ప్రాణాలనిచ్చి త్యాగం చేసి మనకు స్వాతంత్రాన్ని సంపాదించినారండి. Our freedom fighters have sacrificed everything for us and fought for us to get us freedom. మనకు స్వాతంత్రాన్ని సంపాదించి మనకిచ్చారండి. They have earned our freedom and have given it to us. ఈనాటికి భారతీయులంగా మనం స్వాతంత్రంగా ఉన్నామంటే ఒకే ఒక కారణం, మన యొక్క స్వాతంత్ర పోరాటపు వీరులు. The reason we are free today as Indians is because of our freedom fighters. ఈ యొక్క గొప్ప రోజులో కూడా ఒక ఆశీర్వాదమైనటువంటి దేవుని వాక్యాన్ని చదివి మనం ప్రార్థన చేద్దామండి. On this great day, let's meditate on one word and pray. నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. Let's read from Exodus chapter 6 verse 6. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వము నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి తిని. Reading from Exodus chapter 6 verse 6. Wherefore say unto the children of Israel, I am the Lord, and I will bring you out from under the burdens of the Egyptians, and I will ride you out of their bondage, and I will redeem you with a stretched out arm and with great judgments. ఇక్కడ మన దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు చూడండి. దాసత్వం నుండి వాళ్ళని విడుదల చేశాడు. Here our Lord God is talking to the children of Israel, saying that He has brought them out of slavery. దాసత్వం నుంచి వాళ్ళని విడుదల చేశాడండి. He has delivered them out of slavery. జీవితంలోనే స్వతంత్రం అంటే దాసత్వం నుంచి బయటికి రావడమే. In life, freedom means coming out of slavery. మన జీవితంలో ఒక విడుదల అనేది మనకు లేకుండా ఉండేటప్పుడు మన వల్ల స్వతంత్రంగా ఉండేదని కాదు. In our life, if we are not coming out of the bondage, there is no freedom in our life. విడుదల ఉంటేనే మన జీవితంలో సంతోషం ఉంటుంది. If we are in freedom is when we will be happy. దేవుని బిడ్డలారా, Dear children of God, దేని గురించిన విడుదల? freedom for what? మన యొక్క జీవితంలో విడుదల. Freedom for our life. ఒక సాధారణ జీవితాన్ని కొనసాగించడానికి మనకు విడుదల అవసరం. To continue a normal life, we need freedom. సంతోషంగా జీవించడానికి మనకు విడుదల అవసరం. We need freedom to live a happy life. విడుదల అనేది మనకు లేకుండా ఉంటే, If we are not having freedom, స్వతంత్రంగా ఉండేదానికి కాదు. we cannot be free. దేవుని బిడ్డలారా, Dear children of God, నిర్గమకాండం 6:6లో దేవుడు మాట్లాడుతున్నాడు. according to Exodus 6:6, God is talking. దాసత్వం నుండి మిమ్మల్ని విడుదల చేశాను, I have taken you out of slavery. మిమ్మల్ని విడిపించాను. I have freed you. అంత మాత్రం కాదండి, Not only that, ఎలాగ ఆయన విడిపించాడు? how did he free them? ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదవదామండి. Let's read Deuteronomy chapter 26 verse 8. ఎలాగ ఇశ్రాయేలు ప్రజలను దాసత్వం నుండి ఐగుప్తు నుండి దేవుడు విడుదల చేశాడని ఈ వాక్యం చెప్తుంది చూడండి. This word tells us how God has brought Israel out of Egypt. ఇప్పుడు యెహోవా బాహుబలము వలనను చాపిన చేతి వలనను మహా భయము వలనను సూచక క్రియ వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తు నుండి మనలను రప్పించి. Reading from Deuteronomy chapter 26 verse 8. And the Lord brought us forth out of Egypt with a mighty hand and with an outstretched arm and with great trembliness and with signs and with wonders. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలను సాధారణంగా విడిపించలేదండి. God did not bring his children of Israel out in a normal way. మహత్కార్యములను చేశాడు ఆయన. He did great wonders. సూచక కార్యములను చేశాడు. He did miraculous things. అద్భుతాలను అతిశయాలను చేసి దేవుడు విడుదల చేశాడు. He has done wonders. దేవుని బిడ్డలారా, Dear children of God, ఈనాటికి నిన్ను నన్ను కూడా ప్రభువైన యేసుక్రీస్తు విడుదల చేయడానికి కల్వరి సిలువలో మన కొరకే వేలాడాడు. today to free you and me, Jesus has hung on the cross and shed his precious blood to free us. ఈ యొక్క దేవుని మాటలను వినేటువంటి దేవుని బిడ్డలారా, All the children of God who are listening to this word, యేషయ 53వ అధ్యాయం చెబుతుంది. Isaiah 53 says, ప్రభువైన యేసుక్రీస్తు our Lord Jesus, మనల్ని విడుదల చేయడానికి to free us, కల్వరి సిలువలో వేలాడాడు. he hung upon the cross of Calvary. రక్తాన్ని చిందాడు.
He shed his blood. ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. He wore a thorn's crown. ఎందుకు? Why? పాపం అనే బానిసత్వం నుంచి మనల్ని విడుదల చేయడానికి. To free us from the slavery of sin. గలతీయులకు 3:13-14 చెప్తుంది. In Galatians 3:13 and 14 says, శాపం అనేటువంటి యొక్క బానిసత్వం నుంచి మనల్ని దేవుడు విడుదల చేశాడు. God has freed us from the curse. ఎలాగ విడుదల చేశాడండి? How did he release us from the curse? కల్వరి శిలువలో మన కొరకు వేలాడాడు. By hanging on the cross of Calvary. రక్తాన్ని చిందాడు. He shed his blood. ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. He wore the thorn. ఉపద్రవాలను అనుభవించాడు. He has undergone lot of troubles. దేవుని బిడ్డలారా, Dear children of God, ఈనాటికి దేనికి మీరు బానిసలై ఉన్నారు? today what are you being slaves to? ఈనాటికి దేనికి మీరు బానిసలై ఉన్నారు? What are you slaves to? ఏ కార్యంలో మీరు బానిసలై తల్లడిల్లుతున్నారు? What is troubling you under slavery? సమాధానం లేదా? Do you not have peace? మనసులో శాంతి లేదా? Do you not have peace? అయ్యో ఎప్పుడు నా బానిసత్వం మారునని ప్రార్థన చేస్తున్నారా? Are you praying that when will my slavery be vanished? ఎప్పుడు నాకు విడుదల జరుగునని ప్రార్థిస్తున్నారా? Are you praying when will I have freedom? దేవుని బిడ్డలారా, Dear children of God, ప్రభు అయిన యేసుక్రీస్తు విడుదల నాయకుడు. our Lord Jesus Christ is a God of freedom. మన దేవుడు విడుదల నాయకుడు. Our God is a God of freedom. నిన్ను విడుదల చేయడానికి ఆయన శక్తిమంతుడు. He is strong enough to free you. ఆయన వల్ల కానిదేమీ లేదు. There is nothing impossible to him. నిన్ను విడుదల చేయను ఆయన. He will free you. దేని నుంచి విడుదల చేయను? He will free you from what? పాప శాపాల నుంచి విడుదల చేయను. From all the sins and curses. పరిశుద్ధతను నీకు ఇచ్చును. He will give you holiness. ఆయనకు రక్షణ నీకు ఇచ్చును. He will give you his salvation. ఆయనకు ప్రొటెక్షన్ నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించి నడుపును. He will give you his protection and will lead you and guide you. ధైర్యాన్ని కోల్పోవద్దు దేవుని బిడ్డలారా. Do not lose heart. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా మిమ్మల్ని నడుపును గాక. God will lead you and bless you on this word throughout the day. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. Let's close our eyes and pray. మహోన్నతమైన ప్రభువా, Dear mighty God, కృపగల తండ్రి, gracious heavenly ఈ Father, ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థించే ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. we pray for all those who are standing in one accordance in this prayer. ఈ గణతంత్ర రోజుల్లో వీళ్ళని ఆశీర్వదించండి. Lord, we pray that you bless them on this Republic Day. ఏ విషయంలో మీ బిడ్డలు నాయన బానిసలుగా ఉంటున్నారు? Lord, in whichever issue your children are in slavery, ఏ విషయం నాయన వీళ్ళని నొప్పిస్తున్నదో, Lord, whichever issue is actually hurting them, ఏ విషయాలు వీళ్ళని బాధిస్తున్నదో, whichever issues are troubling them, ఇప్పుడే వీళ్ళని విడుదల చేయండి వాటి నుంచి. Lord, we pray that you would free them. నాయనా, Dear Jesus, వీళ్ళ కన్నీరును తుడవండి. Lord, wipe away their tears. వీళ్ళకు స్వతంత్రాన్ని ఇవ్వండి. Give them freedom. ఒక విడుదలనివ్వండి. Lord, give them freedom. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. Lord, turn their sorrow into joy. మీ పరిశుద్ధ ప్రభువా, Dear Heavenly Father, ఏమంతా వీళ్ళు కోల్పోయారో దాన్ని తిరిగి వీళ్ళకివ్వండి. whatever they have lost, Lord, give them back. అసంతృప్తి నుంచి వీళ్ళకు తృప్తినివ్వండి. Lord, give them satisfaction out of dissatisfaction. అసమాధానం నుంచి సమాధానాన్ని ఇవ్వండి. Lord, give them peace out of the chaos. దుఃఖం నుంచి సంతోషాన్ని ఇవ్వండి. Lord, give them joy out of sorrow. నష్టం నుంచి లాభాన్ని వీళ్ళకివ్వండి. Lord, bring them into prosperity out of loss. గొప్ప విడుదలని వీళ్ళ జీవితంలో మీరు కలిగించండి. Lord, bring them into great deliverance. మహోన్నతమైనటువంటి ప్రసన్నత అపరిమితంగా ఈ రోజు దిగివచ్చును గాక. Lord, let your presence come mightily upon them. మహిమ ఘనత స్తుతి మీకే. All glory, honor, power and praise. యేసుని నామమున వేడుకుంటాము తండ్రి. In Jesus' name.